వ్యవసాయకుడు వ్యవసాయం చేస్తున్నప్పుడు విత్తనాలు విదచల్లుతాడు. మంచి విత్తనాలు విదచల్లిన పొలంలో పిచ్చి చెట్లు కూడా పెరుగుతాయి. అయితే బుద్ధిమంతుడైన ఈ వ్యవసాయకుడు వాటిని తీసివేయదగిన స్థాయిలో ఉంటే వాటిని తీసివేస్తారు. అసలైన నారు పాడైపోకుండా లేదా చెట్లు నశించిపోకుండా వాటి మధ్యలో ఉన్న పిచ్చి చెట్లు తీసేస్తారు. లేదు ఇవి రెండు సమానంగా పెరుగుతున్నది అని గ్రహిస్తే ఏం చేస్తారు తెలుసు, దాన్ని వదిలేస్తారు. ఉండనివ్వండి ఏమనకు అంటారు. కోతకు వచ్చినప్పుడు కోత కోస్తారు. కోత కోసి ధాన్యం సమకూరుస్తారు. ఆ తర్వాత తూర్పార పట్టడం అనేటువంటి ఒక ప్రాసెస్ ఉంది. తూర్పార పట్టడం గాలికి ఎదురుగా వీటిని తూర్పార పట్టినప్పుడు పొట్టు ఎక్కడికో ఎగిరిపోతుంది. ఆ నాణ్యత కలిగిన ధాన్యం అంతా కూడా ఆ తూర్పార పట్టే వాని పాదాల దగ్గర పడతాయి. వాటిని సంచులలో నింపి సమకూర్చి పెడతారు. దేవుడు కూడా దుష్టులను నీతిమంతులను ఒకే రకంగా ఎదగడానికి, పెరగడానికి, జీవించడానికి దేవుడు అనుమతించాడు. అక్రమం చేయువాడు నేనెంత అక్రమం చేసినా నాకు శిక్ష పడతలేదు, అంతా నా వాళ్ళు నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు అని అనుకున్నా పరలోకమందు ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఇతడు సమకూర్చి పెట్టినది 100 ఏకర్ల భూమి అక్రమంగా సంపాదించి పెట్టుకున్నారు. కోట్లాది డబ్బు సమకూర్చి పెట్టారు. ఎవ్వరు నాకు హాని కలుగజేసేవారు లేరు అని అనుకున్నా పైనున్న న్యాయాధిపతి నిన్ను శిక్షించడానికి నిర్ణయిస్తే ఒక చిన్న జ్వరం సరిపోతుంది. ఏ డాక్టర్లు కూడా కాపాడరు, ఏ సెక్యూరిటీ కూడా కాపాడరు. ఓ చిన్న జ్వరం, ఓ చిన్న చెస్ట్ పెయిన్, మంచిగా ఉండే పొద్దున కూడా బాగానే టిఫిన్ చేశాడు, మంచిగానే మాట్లాడాడు, ఏమైందో తెలియదు, అటు పోయి ఇటు వచ్చే వరకు కనబడలేదు, మనిషి పోయిండు అని అనేది మనకు వినబడుతూ ఉంటుంది. జాగ్రత్త సుమా, ఈ వాక్యం టెలివిజన్ ద్వారా లేక యూట్యూబ్ ద్వారా వింటున్న నా మిత్రులకు అందరికీ తెలియపరచడానికి ఆశించు మాట, అహంభావం వద్దండి, స్వార్థం వద్దండి. మనము దేవునికి విధేయులుగా లేక దీన మనస్కులై ఉండడానికి నేర్చుకోండి.